ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితులు 2 రోజుల నుంచి మీడియాలో జరుగుతుంది. రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో రాజధాని గురించి 12 సంవత్సరాల తర్వాత మళ్ళా మాట్లాడుకోవాల్సిన దుర్భర పరిస్థితుల్ని ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి సృష్టించడం రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని హర్షించట్లేదు. ఈ వ్యాఖ్యల్ని ఇది అమరావతి 29 గ్రామాలకు సంబంధించింది కాదు. ఈ అమరావతి అనేది రాష్ట్రం మొత్తానికి సంబంధించిన విషయం. ఇంకా చెప్పాలంటే దేశానికి కూడా సంబంధించినటువంటి విషయం. ఇటువంటి అతిపెద్ద విషయాల్లో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసిన వారు ఇష్టారాజ్యంగా మాట్లాడటాన్ని ఈ రాష్ట్ర ప్రజలుగా, అమరావతి ప్రాంత రైతులుగా, జేఏసీ సభ్యులుగా తీవ్రంగా ఖండిస్తూ మేమేం చెప్పదలుచుకున్నామంటే, మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి రివర్ బేసిన్లో కడుతున్నారు కన్స్ట్రక్షన్స్ అని. 5 సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఎక్కడుండి పరిపాలించావు? నువ్వు 5 సంవత్సరాలు అసెంబ్లీ ఎక్కడ నడిపావు? సెక్రటరియట్ ఎక్కడ నడిపావు? మీ ఇల్లు ఎక్కడుంది? మీ పార్టీ ఆఫీస్ ఎక్కడుంది? ఈ అమరావతి ప్రాంతంలోనే ఉంది. దూరంగా ఉన్న ప్రజలకు తెలియదనో, లేకపోతే మీడియా అటెన్షన్ ఎప్పుడూ తన మీదే ఉండాలని, ఎప్పుడు వివాదాస్పదమైనటువంటి, ఇబ్బందికరమైనటువంటి, మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు, రాష్ట్ర భావితరాల యొక్క భవిష్యత్తులకి ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడి ఎప్పుడు మీడియా ఫోకస్ అంతా తన మీదే ఉంచుకునేటట్టు చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి లాగా మాకు కనిపిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2015లోనే ఈయన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేయటం జరిగింది. ఆ రోజు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేస్తే ఇక్కడున్న రైతాంగంగా మేమందరం కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి పోరాడి మరి ఈ అమరావతి ప్రాంతానికి అనుకూలమైన తీర్పు వచ్చింది. ఆ రోజే ఇక్కడ ఒక నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ నిజ నిర్ధారణ కమిటీ ఇక్కడ వచ్చి పరిశీలించి ఈ ప్రాంతం, అమరావతి ప్రాంతం కృష్ణా పరివాహక ప్రాంతం కాదు.